వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ప్రత్యేకమైన చోటుని చూపిస్తాను. ఇదే ట్రైబల్ మార్కెట్ అన్నమాట. ఆదివాసీస్ అంతా ఇక్కడైతే చాలా రకాలు అమ్ముతారు. ఆదివాసీలు అమ్ముతారు, అలానే నార్మల్గా మనకి సంతల్లో జరుగుతాయి కదా, నార్మల్ వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు. ఈ ఆదివాసీలు ఏంటంటే ఇలా కొండలపైన పండించినవి తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి ఈ సంతలోనే కొనుక్కొని కొండలపైకి తీసుకెళ్తారనమాట. ఈ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. మార్కెట్ జరిగే రోజు వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఈ ఆదివాసీలు కొండలపై నుంచి మొత్తం అందరూ వస్తారు. వాళ్ళు పండించినవన్నీ తెచ్చుకొని అమ్ముకొని మిగిలినవి వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఉంటాయి కదా సరుకులు, అవి ఇక్కడ కొనుక్కొని పైకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఆదివాసీలు కొండలపై నుంచి వాళ్ళు పండించినవన్నీ ఇలానే నెత్తిపైన పెట్టుకొని వచ్చి కింద అమ్ముతూ ఉంటారు. వీళ్ళైతే కొండపై నుంచి చాలా కిలోమీటర్లు నడిచే వస్తారు. ఇలాగా చూసారు, ఎంత ముసలి వాళ్ళు అన్నా సరే అంత దూరం నడిచే వస్తారు. వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువ అన్నమాట. ఇక్కడ చూసారా టూల్స్ అవి ఉన్నాయి కదా, వాళ్ళకి కావాల్సిన కత్తులు అవన్నీ గొడ్డళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఈ మార్కెట్లో అన్నీ అమ్ముతారు, వారానికి ఒకసారి జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. రకరకాల కత్తులు, గాజులు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంకొక కత్తులు అమ్ముతున్నారు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలాంటివే ఉన్నాయి కత్తులు. ఎండలు కాబట్టి త్వరగా క్లోజ్ చేసేసారు. నేను లేట్గా వచ్చాను అనమాట మార్కెట్కి. ఇక్కడైతే కోడులు కూడా అమ్ముతారు. ఈవిడ చూడండి, ఈవిడ తల్లో కత్తి ఉంటుంది చూసారా, సైడ్ ఇంకో కత్తి ఉంది చూసారా. ఇలా ప్రతి ఒక్కరి తల్లో కత్తులు ఉంటాయి ఈ ఆదివాసీలకి. వీళ్ళు ఎప్పుడు ఇలా తెల్ల చీర కట్టుకుంటారు. వీళ్ళ డ్రెస్సింగ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఇలానే ఉంటారు. అండ్ వాళ్ళ బాడీస్ కూడా జిమ్ బాడీలా ఉంటుంది, ఎందుకంటే అంతేసి బరువులు మోసుకొస్తారు కదా కొండపై నుంచి. ఈ ఆదివాసీలు ఏంటంటే ఈ ఆడవాళ్ళే బాగా కష్టపడతారు, మగవాళ్ళు అయితే ఏమీ కష్టపడరు. నేను మీకు చూపిస్తాను చూడండి, సైకిల్ మీద ఎదురు కర్రలు పెట్టుకుని వస్తారు అంతే. ఆ సైకిల్ మీద తొక్కుకుంటూ కర్రలు పెట్టుకుని వచ్చి అమ్ముకుంటారు అంతే. కానీ ఆడవాళ్ళు మాత్రం నెత్తిపైన అంత బరువు పెట్టుకొని అంత దూరం నడిచి వచ్చి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు, వాళ్ళు తెచ్చినవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కుండలు ఉన్నాయి కదా చూసారా, కొనుక్కుంటుంది ఆవిడ, ఆదివాసీ ఆవిడ. మ్యాక్సిమం వాళ్ళే కొనుక్కుంటారు, మిగిలిన వాళ్ళు కూడా కొనుక్కుంటారు. కాకపోతే ఈరోజు ఎక్కువ వాళ్ళే కొనుక్కుంటూ ఉంటారు అనమాట. రకరకాలు అమ్ముతారు, ప్రమిదలు, అలానే సాంబ్రాణి వేసుకునేవి, అవన్నీ కుండలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. నేను లాస్ట్ టైం అయితే ప్లేట్లు, గ్లాసులు కూడా తీసుకున్నా, మట్టితో చేసిన గ్లాసులు, మట్టితో చేసినవి అన్ని ప్లేట్లు, కప్స్ కూడా ఉన్నాయి. అవి అస్తమాట్లో రావనుకోండి, నేను వచ్చినప్పుడు తీసుకున్నాను. నేను మీకు చూపిస్తానులేండి ఒకసారి. మూకుడ్లు చాలా బాగున్నాయి. నేను ఇంకా కొన్నే తీసుకున్నాను. ఎన్ని రకాలు తీసుకొస్తారో వీళ్ళు. మనకి స్టీల్ సామాన్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వీళ్ళు మట్టితో తయారు చేసేస్తారు. ఇక్కడ అంత నైపుణ్యం అన్నమాట. ఈ సైకిల్ మీద ఉన్నాడు కదా, ఇతను ఆదివాసీనే. నేను చెప్పాను కదా ఇలానే సైకిల్ మీద ఎదురు ఇలా కర్రలు పెట్టుకుని వచ్చి అమ్ముకుంటారనమాట. ఇదే ఆదివాసీ అబ్బాయిలు చేసే పని. పైనాపిల్ టైంలోనేమో పైనాపిల్స్ అలానే ఫ్రంట్ కట్టుకుని వచ్చి అమ్ముతారు. మిగిలినంతా పాపం మీ ఆడోళ్ళే పైనుంచి బరువులను తల మీద మోసుకుని వచ్చి కింద అమ్ముకుంటూ ఉంటారు. తర్వాత ఇలా ఒక చోట గ్యాదర్ అయ్యి వాళ్ళ అందరూ వచ్చాక అప్పుడు కొండపైకి వెళ్తారనమాట. రకరకాలు తీసుకొస్తారు. వర్షం పడింది అనుకోండి, వెదురు బొంగులు తీసుకొస్తారు, లేతవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ టైం నేను ఇక్కడ తినడమే. చాలా రకరకాలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. విస్తరాకులు ఉంటాయి కదా, మనం అన్నం తినే విస్తరాకులు, ఆ విడియాకులు కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అలానే సాంబ్రాణి, ఇవి సాంబ్రాణి అన్నమాట. వీటిని దంచి పొడిని చేసి వేసుకుంటారు, ఇదే సాంబ్రాణి. మనకి పొడవు అమ్ముతారు కదా, ఇవే అన్నమాట ఒరిజినల్ మొక్క నుంచి తీసినవి. ఈ ఆకులు కొండ నుంచి తీసుకొచ్చిన ఆకులు, అంటే వీటి పేరేదో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు. ఇవి ఇప్పుడే దొరుకుతాయి, ఈ మంత్లోనే వస్తాయి, ఇవి తింటే మంచిది అనేసి అన్నారు, కానీ ఇంకొనలేదు, ఎప్పుడు తినలేదు కదా అనేసి. ఇలా చాలా రకాలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇలాగా సంత రోజున వర్షం పడింది అనుకోండి, ఇవి లేత వెదురులు వస్తాయి కదా, బ్యాంబూ షూట్స్ అంటాం కదా, వైట్ కలర్లో ఉంటాయి, అవి తీసుకొచ్చి అమ్ముతారు.
10 రూపీస్ అనమాట కట్ట. ఒక 4-5 ఉంటాయి. అవైతే మనకి తెలియకుండా ఒకసారి వండేస్తే చేదొచ్చింది. అది ఫస్ట్ ఉడకబెట్టేసి వాటర్ వంపాక అప్పుడు వండాలంట. అలా వండితే టేస్ట్ బాగానే ఉంది, క్యారెట్ లానే అనిపించింది. ఈ అమ్మాయి చూసారు ఎంత చిన్న అమ్మాయో. ఈ అమ్మాయికి కూడా ఇంకొక పాప. అలా చిన్న చిన్న అమ్మాయిలకే పెళ్లి చేసేస్తూ ఉంటారు ఈ ఆదివాసీలు. నేను ఇలా చాలామందిని చూశాను. ఈరోజైతే ఒక అమ్మాయి వచ్చింది, కానీ ఇలా చాలామంది చిన్న చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలానే సంఖలో పిల్లల్ని వేసుకుని వస్తూ ఉంటారు. అసలు ఈ అమ్మాయి అయితే చూడండి, అసలు 10 ఇయర్స్ కూడా ఉంటాయి ఉండవు ఆ పాపకి, అంత చిన్న అమ్మాయి. వీళ్ళంతే, ఎందుకంటే వీళ్ళు మనలో కలరు. నార్మల్గా కొండ కింద ఉండే మనుషులతో కలరు. జస్ట్ వాళ్ళు పండించినవి ఇలా తెచ్చుకుని అమ్ముకుని వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్ళిపోతారు అంతే. వీళ్ళ లాంగ్వేజ్ కూడా వేరు ఉంటుంది. ఒడియా మాట్లాడరు వీరు, కోడ్ భాష అనేసి ఉంటుంది, అదే మాట్లాడతారు. ఇక్కడ చూడండి, వెదురులతో చేసిన తట్టలు, బుట్టలు, చాట్లు అన్నీ అమ్ముతున్నారు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పేశారు. ఈ చిన్నదే 300 ఎంతో చెప్పింది ఆవిడ. అందుకనేసి కొనలేదు. కొందామని అనుకున్నాను, కానీ ఆదివాసీలు కొనేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాస్ట్ ఎక్కువ తక్కువ అనేసి. ఎంత చెప్తే అంత పెట్టి కొనేస్తారు. అందుకనేసే ఇలాంటివి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవి వాళ్ళే ఎక్కువ కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటారనమాట. అందుకనేసే ఇక్కడ ఇవి లోకల్ వాళ్ళు చేసినవే. ఈ లోకల్ వాళ్ళు ఇక్కడ పెట్టి కాస్ట్లు ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు. ఈ ఆదివాసీలు ఏంటంటే మొత్తం వాళ్ళే పండించుకుంటారు కదా, పండించుకున్నవి కిందకి తెచ్చి అమ్ముకుంటారు కదా, డబ్బులు ఏం చేస్తారంటే బ్యాంక్లో వేసుకుంటారనమాట. గవర్నమెంట్ వాళ్ళకి నేర్పించింది, పైన స్కూల్స్ అవన్నీ కట్టింది. మామూలుగా ఈ బోర్లు వేయించారు గవర్నమెంట్, కొండపైకి రోడ్లు వేయించింది, సోలార్ లైట్లు, సోలార్ బోర్లు అవన్నీ వేశారు వీళ్ళ కోసం, ఆదివాసీల కోసం. గవర్నమెంట్ వాళ్ళే వీళ్ళకి బ్యాంక్లో దాచుకోవాలనేసి నేర్పించారంట. అందుకనేసి వీళ్ళు అమ్ముకుంటారు కదా, 11, 12 ఆ టైంకి బ్యాంకుల నిండా వీళ్ళే ఉంటారు. ఈ అమ్మేసుకున్న డబ్బులు బ్యాంకులోకి తెచ్చుకొని వేసుకుంటారనమాట. వీళ్ళకి చదువు రాదు కదా, అందుకనేసి అక్కడ రాసే అతను ఉంటారు కదా, వాళ్ళేమో వీళ్ళు డబ్బులు చేతిలో పెట్టేసి రాయమంటే వాళ్ళు కొన్ని డబ్బులు తీసేసుకుని వీళ్ళకి తెలియకుండా కొన్ని డబ్బులు వేస్తూ ఉంటారంట. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందంట. పాపం వీళ్ళకి చదువు రాదు కదా, అందుకనేసి. మార్కెట్ అయితే ఈరోజు ఎక్కువ లేదు, ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, త్వరగా అయిపోయింది. నేనైతే లేటుగా వచ్చాను అందుకనేసి. ఇప్పుడైతే కొండల్లో అరటిపళ్ళు ఎక్కువ పండుతున్నాయి, పచ్చి అరటికాయలు, అలానే కూర అరటికాయలు తీసుకొస్తున్నారు. అలానే కొండ చీపుర్లు ఉంటాయి కదా, అవి కూడా కొండల మీద నుంచి తీసుకొస్తున్నారు అనమాట. అవన్నీ అమ్మేసుకొని వీళ్ళు ఇలా కూర్చున్నారు వెళ్ళిపోవడానికి. వీళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటున్నారనమాట ఇక్కడ. వీళ్ళ వాళ్ళ కోసం అనేసి ఇలా ఆగుతూ ఉంటారు. చెప్పాను కదా చిన్న చిన్న పిల్లలు అనేసి. ఈ వైట్ శారీ కట్టుకున్న అమ్మాయి చూసారు, ఈ అమ్మాయి కూడా చిన్న పిల్ల. ఇలా చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇందాక చూసారు ఆ అమ్మాయి అయితే ఇంకా చిన్నపిల్ల, ఆ చిన్న పిల్లకి మళ్ళీ ఇంకొక చిన్నపిల్ల. ఈ ఆదివాసీలు ఏంటంటే నార్మల్ వాళ్ళతో కలర్ అని చెప్పాను కదా, మామూలుగా కింద కూడా ఆదివాసీ క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ ఆదివాసీలతో కలరు. మామూలుగా ఈ ఆదివాసీ క్యాస్ట్ ఉంటుంది కదా, మామూలుగా మనకి క్యాస్ట్లు ఎలా ఉంటాయో ఇక్కడ ఆదివాసీ క్యాస్ట్ కూడా ఉంటుంది. మన కొండల కింద ఉండే ఆదివాసీలు ఈ కొండపైన ఉండే ఆదివాసీలతో కలరు. వీళ్ళు చూడ్డానికి ఇలా ఉంటారు, కానీ వాళ్ళకు ఉన్నంత హెల్త్ కానీ వాళ్ళు ఉన్నంత హ్యాపీగా కానీ మనం ఉండలేం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు పండించుకొని తింటారు, ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వేయకుండా. అందుకే అంత ముసలోళ్ళన్నా మూలను పడిపోకుండా అంత ముసలి వయసులో కూడా ఇలా కిందకు వచ్చి అంత బరువులు మోసుకొచ్చి అమ్ముకోగలుగుతున్నారు, అంత పని చేసుకోగలుగుతున్నారు. వీళ్ళని చూసి ఎగతాళి చేయడం కాదు, మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఇలా బ్రతకడం. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.